దేవుని సంఘము, కొరింథీ సంఘానికి ఆయన సంఘము ఏ విధంగా కలిగి ఉండాలి, సంఘం అనగా ఏ విధంగా ఉండాలనో ఇక్కడ తేటపరుస్తున్నాడు. మరి దేవుని సంఘము ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధపరచబడినగా ఉండాలి. సంఘములో పాపం ఉండకూడదు. సంఘములో ఇదిగో ముడత, మచ్చ, డాగు ఉండకూడదు. ఏ విధంగా కలిగి ఉండాలంటే పరిశుద్ధతగా కలిగి ఉండాలి. పరిశుద్ధతగాను ఉండుటకును పిలువబడిన వారందరికీ ఈ దినమున నీవు నేను అందరం కూడా అన్య జనాంగము నుంచి పిలువబడిన వారము. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆయన పరిశుద్ధ పరచుట కొరకై